నమస్కారం, నేను డాక్టర్ మిథునాచి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. నా 20 ఏళ్ల కెరియర్లో ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ నన్ను వచ్చి కలిసిండ్రు. చాలామంది మోస్ట్ కామన్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించాలి సార్ అంటే చాలా సింపుల్ విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవద్దు. గుర్తుపెట్టుకోండి, నుంచుంటే మోకాలు అరికాల మీద ఒత్తిడి, కూర్చుంటే బ్యాక్ మీద ఒత్తిడి. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కువసేపు కూర్చోకుండా, బరువులు లేపకుండా, వంగి బరువులు లేపడము, వంగి పనులు చేయడంతో ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. నేను చెప్తాను, ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, 8 hours కూర్చోవాల్సి వస్తుంది జాబ్లో అని అంటే అట్లీస్ట్ 10 times మీరు బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్ ఎలా ఉండాలంటే అట్లీస్ట్ ఫర్ 1 minute బ్రేక్ ఉండాలి. ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కూర్చొని ఉండగా ఆ నడుము మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ప్రతి హాఫ్ అన్ అవర్ 40 minutes మీరు నుంచొని ఒక వాక్ చేసి వచ్చిండ్రు అనుకోండి, ఒక 1 minute చాలు. ఆ కాన్స్టెంట్ ప్రెషర్ బ్రేక్ అయ్యి ఆటోమేటిక్గా మీకు బ్యాక్ మీద ఒత్తిడి తగ్గుతుంది. రెండో విషయం ఏంటంటే స్నానం చేసేటప్పుడు చాలామంది బకెట్ కింద పెట్టుకొని స్నానం చేసి వంగి బకెట్లో అది వాటర్ తీసుకొని స్నానం చేయడం అన్నా, లేకపోతే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ కూర్చొని బకెట్ ముందు పెట్టుకొని ఇట్లా వంగి స్నానం చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ రావచ్చు, ఆర్ ఉన్న పెయిన్ ఎక్కువ కావచ్చు. సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే హైట్లో పెట్టుకోండి. మీ 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 బకెట్ని ఒక టేబుల్ పైన పెట్టుకొని బాత్రూంలో స్నానం చేస్తే సో దట్ మీరు మేజర్గా వంగాల్సిన అవసరం ఉండదు. లేకపోతే షవర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కుదిరినంత వరకు వంగి పనిచేయడము ఇవన్నీ చేయకండి. ఇల్లు ఊడవాల్సి వచ్చినా కూడా కింద కొంగి పనిచేయడము, కింద కొంగి ఊడవడం కంటే పొడుగు చీపురు గట్ట వాడితే ఇట్లా స్ట్రైట్గా మీరు ఊడవడం వల్ల బ్యాక్ స్ట్రైట్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆబ్వియస్లీ వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకోండి. ఇంట్లో వంట వండుతున్నారనుకోండి, హైట్ పెంచుకోండి. ఏదైతే మీరు వండుతున్నారు కదా, ఆ ఏరియా కుకింగ్ ఏరియా హైట్ పెంచుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ మీద ప్రెషర్ పడదు. సో ఎప్పుడన్నా ఏదైనా పని ఎక్కువ కాలం అదే పాస్చర్లో చేయడం వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. సో రెగ్యులర్ బ్రేక్ తీసుకోండి, మీ పనులు మీరు చేసుకోవచ్చు. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఆ బ్రేక్ తీసుకునేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు చాలా మటుకు మీకు హెల్ప్ అవుతుంది. మందులు ఎన్నో ఉన్నాయి, ఫిజియోథెరపీ ఎన్నో ఉన్నాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మందు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. బ్యాక్ పెయిన్ తగ్గడానికి రెగ్యులర్ బ్రేక్ ఇన్ పాస్చర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నారు అనుకోండి, 6 hours డ్రైవ్, అట్లీస్ట్ 5 to 6 times కార్ ఆపండి, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, ఒక చాయ్ తాగండి, దాని తర్వాత మళ్ళీ గెట్ ఆన్ టు యువర్ వర్క్. సో స్మాల్ థింగ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ చిన్న విషయాలు మీరు ఫాలో అవుతే మీరు నాలాంటి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. మీకు మీ పనులు మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఐ విషింగ్ యూ లాట్ ఆఫ్ హెల్త్, హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ. ఐఎమ్ డాక్టర్ మిథునాచి, అపోలో హాస్పిటల్స్, సికింద్రాబాద్.